పాల్ అనే నినాదంతో పగిడేరు గ్రామం, మనుగూరు మండలం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 12,000 సర్పంచులు గ్రామాలకు ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలు ప్రయాణం చేస్తున్నాను. కారణం ఏమిటంటే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు చేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులను నమ్మి అభివృద్ధి చేయలేక ఎంతో కుమిలిపోతున్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి మెసేజ్ పంపించా. ఏమని? తమ్ముడు, నువ్వు ముఖ్యమంత్రి అయి సంవత్సరం అయింది, సమిట్ పెడతానని సంవత్సరం అయింది, నిన్ను పెట్టకుంటే ఇబ్బందులు పెడుతున్నారు, నువ్వు నాతో కలు, అభివృద్ధి చేద్దాం. లేదంటే ఇంకా రాష్ట్రం ఇప్పుడు తమ్ముడు ముఖ్యమంత్రి అయి ఇంకో 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు. ఇంకా దేశం చేసిన అప్పు అయితే కుటుంబానికి 5 కోట్లు. సో అందరితో కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీ తరపున ప్రతి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచులు లేదా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు లేదా కొత్తగా సర్పంచ్గా పోటీ చేద్దాం, 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఓటు మీకు వేసుకునే బాధ్యత మీది. ఇప్పుడు వరకు కులపాలన చూసాం. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్లందరూ నా మిత్రులే. 3% ఉన్నోళ్ళు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మరి మనం బీసీలో 60% ఉన్నాం, దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు మనం 90% ఉన్నాం. మరి మనం ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేదే. అధికారం మనకి రావాలి అంటే సర్పంచులు విలేజ్లో ఉన్నవారు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి మీ ఓటు మీకు వేసుకోండి, 100 రోజుల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తా. 78 సంవత్సరాలు ఈ 3 పార్టీలు మీరు చూశారు. ఒక్క అవకాశం మీకు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు పోటీ చేయండి, గెలండి, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.